హాయ్ అండి, నేను మీ మౌనిక. వెల్కమ్ టు మై ఛానల్ శిశ్రు కిచెన్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ ఇంకో రెసిపీ చేశానండి. ఆల్రెడీ ఒకటి వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను లింకు, అది ఒకసారి చెక్ చేసుకోండి అది ఎలా చేయాలి ఏంటి అనేది. సో ఇది వేరే స్టైల్గా చేశానండి, ఒక్కసారి దీన్ని కూడా ట్రై చేయండి. ఇది ఇలాగే చేసుకొని నేను చెప్పినట్టుగా ఆల్ టైమ్ ఫేవరెట్ అయిపోతుందండి మీకు. ఇది కేజీ చికెన్ తీసుకొచ్చి దాన్ని శుభ్రంగా కడిగేసుకొని వాష్ చేసుకొని పెట్టేసుకోండి. దాంట్లోకి ఒక చిటికెడు పసుపు, అలాగే కొంచెం సాల్ట్, మన టేస్ట్ సరిపడినట్టుగా 2 స్పూన్లు సాల్ట్ వేసుకోండి. 2 స్పూన్లు కారం కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడే మీకు తగ్గట్టుగా టేస్ట్కి 2 స్పూన్లు కారం వేసేసుకొని దీంట్లోకి 1 స్పూన్ వరకు పెరుగు వేసుకోండి. మీకు ఇష్టం లేదు అంటే కనుక పెరుగు ప్లేస్లో నిమ్మకాయ రసం కూడా పిండుకోవచ్చు, కానీ పెరుగు వేయండి, టేస్ట్ అయితే బాగుంటుంది. చూసారు కదా, పెరుగు వేసుకుంటే ఆ టేస్ట్కి వస్తుంది. మొత్తం మేనేజ్ చేసుకోండి. ఎంత బాగా ముక్కకు పట్టించేలా కలిపితే మసాలాలు అంత బాగుంటుందండి. అందుకని జ్యూసీగా కలపండి, అసలు దాన్ని స్కిప్ చేయొద్దండి. మొత్తం అన్ని మసాలాలన్నీ వేసేసి ఎంత బాగా మనకి ముక్కకి పట్టేలా కలిపితే అంత బాగా ఎక్కుతాయి. కాబట్టి దీన్ని మేనేజ్ చేసుకొని 1 అవర్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. డీప్లో పెట్టుకున్నా పర్వాలేదు, లేదా ఫ్రిడ్జ్లో మామూలుగా పెట్టేసుకున్నా పర్వాలేదు. డీప్లో పెట్టుకుంటే ఏంటంటే ముక్క అంతా కూడా జ్యూసీగా అయ్యి ఉడికిపోతుంది త్వరగా. సో ఒకసారి అలా ట్రై చేయండి. ఇది ఇలా పెట్టేసుకున్న తర్వాత మనకి దీంట్లోకి మసాలా కోసం అదిగోండి కొన్ని జీడిపప్పులు, అలాగే 2 స్పూన్లు గసగసాలు నీటిలో నానబెట్టుకోండి. ఇది కూడా 1 అవర్ పాటు నానబెట్టుకోండి మసాలా కోసం. అదిగోండి మొత్తం వాటర్ వేసేసుకొని ఇది పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు దీనికి మసాలా కోసం అని చెప్పాను కదా, ప్యాన్లో స్టవ్ మీద పెట్టేసుకోండి. ప్యాన్ని 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. అలాగే ఒక 2 ఉల్లిపాయలు, చిన్న అల్లం ముక్క కట్ చేసుకొని ఇంచుల కింద కట్ చేసుకొని ఆయిల్ వేసుకోండి. ఒక 2 ఉల్లిపాయలు కూడా నిలువుగా కట్ చేసుకొని చిన్న మరీ అంత చిన్న పీసులు కాదు, జస్ట్ కట్ చేసి వేసుకొని టమాటా కూడా యాడ్ చేసుకోండి. ఈ టమాటా ఇవన్నీ కూడా మగ్గేంత వరకు మధ్య మధ్యలో కలుపుతున్నాను, మాడిపోనివ్వకుండా. మరీ ఎక్కువగా ఉడకనివ్వద్దు, జస్ట్ టమాటా మెత్తబడిపోతే సరిపోతుందండి. మసాలా కోసం గ్రేవీ కండి, ఇది చికెన్లోకి వచ్చే గ్రేవీ కోసం మనం చేసేది. కాబట్టి ఒకసారి కలిపేసుకొని అదిగోండి ఇలాగే చేయండి, మీకు ఆల్ టైమ్ హిట్ అవుతుంది కర్రీ, చాలా బాగుంటుంది. అదిగోండి మొత్తం అంతా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఒకసారి దీంట్లోకి పుదీనా కొంచెం కొత్తిమీర కూడా ఒక గుప్పెడు వేసేసుకోండి, కలిపేసుకోండి. ఈసారి టర్న్ ఆఫ్ చేసుకొని ఆఫ్ చేసేసుకొని దాన్ని చల్లార్చేసి మసాలా వేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు అదే పెనంలో 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఒక 2-3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని మన చికెన్ మ్యారినేట్ చేసుకుని పెట్టేసుకున్నాం కదండి, మ్యారినేట్ చేసుకొని అది తీసుకొని దానికి ముందు ఇప్పుడు మనం ఒక బిర్యానీ ఆకు, అలాగే ఒక 4-5 ఇలాచీ వేసుకోండి, లవంగ మొగ్గలు, హోల్ మసాలా అండి మొత్తం అన్నీ, దాల్చిన చెక్క, ఇవన్నీ కొంచెం కొంచెం వేసేసుకొని వేగనివ్వండి. చూసారు కదా, మొత్తం ఇవన్నీ వేగుతున్నప్పుడే ఒక 2-3 చిల్లీ మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి. అవి వేసేసుకొని ఆయిల్లో వేపేసి ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్నాం కదా చికెను, ఆ చికెన్ వేసేసుకోండి. మొత్తం అంతా కూడా చికెన్ యాడ్ చేసేయండి. అదంతా యాడ్ చేసేస్తే చూసారు కదా మొత్తం అదిగోండి, అది జాగ్రత్తగా 1 బై 1 యాడ్ చేసుకోండి. ఈ లోపల అది యాడ్ అవుతూ ఉంటుంది, అది మగ్గుతూ ఉంటుంది. ఈ ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ రిలేటివ్స్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. చూసారు కదండి, మొత్తం అంతా మేనేజ్ చేస్తాం. ఇప్పుడు దాని మీద మూత పెట్టేసుకొని దాని పని చూసుకుంటూ ఉంటుంది. అదిగోండి మూత పెట్టేసుకుంటే కాసేపటికి అది కొంచెం దాంట్లోంచి వాటర్ వస్తుంది, కానీ ముందు వాటర్ అయితే వేయకూడదండి చికెన్లో. చూసారు కదా వాటర్ అయితే వస్తుంది, అందులోంచి ఇంకా వాటర్ వస్తుందండి. చూసారు కదా మొత్తం వాటర్ ఎలా వస్తుందో, అదిగోండి మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత కవర్ చేసేసుకొని పెట్టేసుకోండి. చూసారా మొత్తం అంతా కూడా కవర్ చేసి కలిపేయండి కర్రీని. ఈ లోపు మనం మసాలాకి ఆల్రెడీ ఉల్లిపాయలు అవి కూడా చల్లారిపోతాయి కదా, మసాలా వేసుకోవచ్చు. మిక్సీ జార్లోకి ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేపుకున్నాం కదండి, దాన్ని తీసేసుకొని ముందు మనం గంట నానబెట్టుకున్నాం గసాలు, ఆ జీడిపప్పులు కూడా మొత్తం వేసేసుకోండి. దీన్ని మిక్సీ పట్టేసుకొని కొంచెం పేస్ట్ లాగా స్మూత్గా చేసేసుకోండి. చూసారు కదా వాటర్ అయితే ఏమీ వేయలేదు, చూడండి వాటర్ అంత బాగా వచ్చేసిందో. ఆ వాటర్ అంతా దాంట్లోనే ముక్క ఉడికిపోతుందండి. మనమైతే వాటర్ ఇప్పుడైతే ఏమీ యాడ్ చేయొద్దు. ఆ ముక్క అంతా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం చేసుకున్న మసాలాని యాడ్ చేయాలి. చూడండి, ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, కర్రీ ప్రాసెస్ మొత్తం మీకు తెలుస్తుంది. నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయండి, ఎందుకంటే ఇలాంటి రెసిపీస్ మరి కొంతమందిని చేరుతాయండి.
సో చూడండి మొత్తం వాటర్ ఎంత బాగా వస్తుందో, కన్సిస్టెన్సీ చాలా బాగా వచ్చేస్తుంది కదా వాటర్ అంతా. అదిగోండి మనకు వాటర్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి ముక్క ఉడికిందో లేదో ఒకసారి చూడండి. అదిగో ముక్క అయితే మొత్తం ఉడికిపోయింది, చూసారు కదా. అలా ఉన్నప్పుడే మనం మసాలాలు యాడ్ చేయాలి, లేదంటే మళ్ళీ ముక్క ఉడకదు. ఇప్పుడు మనం ఇందాక మిక్సీ వేసుకున్నాం కదండి, ఆ మసాలా మొత్తం తీసుకోండి. చూసారు కదా, మొత్తం ఆ మసాలా అంతా యాడ్ చేసేసుకొని మొత్తం కలిపేసుకోండి. ఇదేనండి మనకి కర్రీలో గ్రేవీ ఇచ్చేది. దీంట్లోకి ఇప్పుడు మనకి ఏం సరిపోకపోయినా కారం, ఉప్పు ఇవన్నీ కూడా యాడ్ చేసుకోండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడే. చూసారు కదా, మొత్తం మసాలా అంతా కలిపేసుకున్న తర్వాత ఒకసారి కవర్ చేసేసుకోండి. దీంట్లో అదిగోండి ఇప్పుడు మనకి ఏమైనా తక్కువైనా ఏంటన్నది ఇప్పుడు మనకి కొంచెం మసాలా అంతా ముక్కలో పడుతుంది కాబట్టి మనం ఆల్రెడీ కొంచెం కారం అవి వేసాం కదా. సో ఇప్పుడు సరిపోయా లేదని ఒకసారి చెక్ చేసుకొని, కారం నాకైతే సరిపోలేదు ఉప్పు కారం, అందుకని నేను మళ్ళీ ఒక స్పూన్ కారం వేసానండి. ఒక స్పూన్ కారం వేసుకున్నాను, అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాను. దీంట్లోకి ఇప్పుడు మసాలా కూడా వేసుకోవాలండి. సో చూసారు కదా, మొత్తం మళ్ళీ కలిపేసుకొని మొత్తం కసాపిసా కలపకండి, కొంచెం అలా కొంచెం కలపండి. ఎందుకంటే మళ్ళీ ముక్క ఆల్రెడీ మెత్తబడిపోయింది కాబట్టి పీసెస్ కింద వండుకుంటూ ఉంటుంది. ఇందాక మనం మిక్సీలో వేసుకున్నాం కదా, సో ఆ మిక్సీ జార్లో వేసుకుంటే మిగిలిన మసాలా అంతా కూడా వచ్చేస్తుంది కదా. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోండి, గ్రేవీకి మొత్తం సరిపోతుందండి. దీంట్లోకి ఇప్పుడు మసాలా వేసుకోండి, ఒక 2 స్పూన్లు చికెన్ మసాలా పొడి వేసుకుంటే అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మన చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఒక్కసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటన్నది నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ కన్సిస్టెన్సీ ఎలా వచ్చిందో కూడా చూడండి. ఇప్పుడు వీడియోలో మొత్తం కర్రీ అయిపోయింది, అది మనకి అయిపోయింది. చూసారా ఎంత బాగా వచ్చిందో. మీకు ఇది వీడియో చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది కదా కర్రీ ఎలా వచ్చింది, గ్రేవీ అనేది.